సినిమా ప్రేమికులకు నమస్కారం. ఇరుముడి షో ఇప్పుడే కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇక ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 25 minutes ఉంటుంది. ఇక ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన రివ్యూలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. రవితేజ అంటే మనం ఇప్పటి వరకు ఎక్కువగా చూసింది మాస్ కామెడీ యాక్షన్ సినిమాలే. కానీ ఈ సినిమాలో మాత్రం చాలా డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించారు. ఒక తండ్రి తన కూతురు, అయ్యప్ప దీక్ష, ఒక క్రైమ్ డ్రామా, వీటన్నింటిని కలిపి ఒక ఎమోషనల్ థ్రిల్లర్ గా సినిమా తెరకెక్కించారు. ముందుగా ఈ సినిమా గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఇరుముడి ఒక సీరియస్ ఎమోషనల్ మూవీ. రవితేజ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే టిపికల్ మాస్ కామెడీ కాకుండా చాలా గ్రౌండెడ్ క్యారెక్టర్ లో ఆయన కనిపించాడు. ముఖ్యంగా తండ్రి కూతురు మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. రవితేజ యాక్టింగ్ ఈ సినిమాలో డెఫినెట్లీగా ఒక మేజర్ ప్లస్ అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో కథ ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అక్కడక్కడ స్లో అనిపించిన కథ మీద ఇంట్రెస్ట్ మాత్రం మెయింటైన్ అవుతూ వచ్చింది. సెకండ్ హాఫ్ లో సినిమా అసలు ఇంటెన్సిటీ పెరుగుతుంది. ముఖ్యంగా కొన్ని సీన్స్ చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంటాయి. క్లైమాక్స్ కూడా సినిమాకి మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. అయితే స్క్రీన్ ప్లే విషయంలో కొన్ని చోట్ల మనం ఇలాంటి క్రైమ్ డ్రామా ఇంతకు ముందు చూసిన ఫీలింగ్ వస్తుంది. ట్విస్ట్లు కూడా కొంతమందికి ప్రెడిక్టబుల్ గా అనిపించవచ్చు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. సెకండ్ హాఫ్ లో కొన్ని డిస్టర్బింగ్ సీన్స్, అన్కంఫర్టబుల్ సీన్స్ కొన్ని ఉన్నాయి. అవంత మేజర్ ఇంపాక్ట్ ఇవ్వవు. సో ఫ్యామిలీతో చూడొచ్చు. ఇక స్టోరీ విషయానికి వస్తే రవితేజ ఈ సినిమాలో ఒక తండ్రి పాత్రలో కనిపిస్తాడు. తన కూతురు అంటే ప్రాణం ఆయనకి. ఆయన క్యారెక్టర్ లో ఒక మేజర్ ప్రాబ్లం ఉంటుంది. అదే ఆల్కహాల్ అడిక్ట్. ఆ అలవాటు వల్ల తన కుటుంబం జీవితంలో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. చివరికి తన కూతురి కోసం తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. అందులో భాగంగా అయ్యప్ప దీక్ష తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇక్కడ నుంచి కథలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఒక క్రైమ్ యాంగిల్ కూడా స్లోలీ ఎంటర్ అవుతుంది. తన కూతురిని మాత్రమే కాదు, చుట్టూ ఉన్న ఆడపిల్లల భద్రత విషయంలో కూడా హీరో క్యారెక్టర్ ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. కథ ముందుకు వెళ్లే కొద్దీ అసలు సమస్య ఏంటి, దాని వెనక ఎవరున్నారు, హీరో ఎందుకు ఈ పరిస్థితులకు వెళ్లాల్సి వచ్చింది అనే విషయాలు బయటకు వస్తుంటాయి. డైరెక్టర్ శివ నిర్వాణ ఈ కథలో ఎమోషన్, డివోషన్, క్రైమ్ ఈ 3 లేయర్స్ ని కలిపే ప్రయత్నం చేశారు. కథలో కొన్ని ట్విస్ట్లు ఉన్నప్పటికీ స్పాయిలర్స్ ఇవ్వకుండా చెప్పాలంటే సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్, క్లైమాక్స్ ఈ సినిమాకి మేజర్ స్ట్రెంత్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలోని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే ముందుగా ప్లస్ పాయింట్ ఏంటంటే రవితేజ గారి నటన. ఈ సినిమాలో రవితేజ గారు చాలా కంట్రోల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఫాదర్ క్యారెక్టర్ లో ఎమోషన్, పెయిన్, యాంగర్ బాగా చూపించారు. ఇక రెండో ప్లస్ ఏంటంటే ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్. తండ్రి కూతురి రిలేషన్షిప్ సినిమా మొత్తానికి బ్యాక్ బోన్ లా ఉంటుంది. బేబీ నక్షత్ర కూడా తన పాత్రలో బాగా యాక్ట్ చేసింది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ చాలా ఇంటెన్సిటీగా ఉంటుంది. మూవీ క్లైమాక్స్ సినిమాకి మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. డైరెక్టర్ తన రెగ్యులర్ రొమాంటిక్ ఫ్యామిలీ జోన్ నుంచి బయటకు వచ్చి ఒక డార్క్ ఎమోషనల్ థ్రిల్లర్ చేయడానికి ప్రయత్నించడం మంచి అటెంప్ట్ అనే చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్, కథను ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకోవడం వల్ల సీన్స్ స్లో అనిపిస్తాయి. కథలో కొత్త యాంగిల్స్ ఉన్న క్రైమ్ జోనర్ లో కొన్ని ఎలిమెంట్స్ మనం ఇంతకు ముందు చూసినట్లే అనిపిస్తాయి. ఇక ట్విస్ట్ రివీల్ కొంచెం ముందే ఊహించే అవకాశం ఉంది. రివీల్ కూడా కొంచెం ఆలస్యంగా వచ్చిందనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుంది. రన్ టైం పెద్దగా ఎక్కువ కాకపోయినా కొన్ని సీన్స్ ట్రిమ్ చేసుంటే ఇంకా క్రిస్పీగా ఉండేది అనిపించింది. ఇక ఈ మూవీ గురించి ఫైనల్ వర్డ్ ఏంటంటే ఇరుముడి ఒక రెగ్యులర్ రవితేజ గారి మాస్ ఎంటర్టైనర్ కాదు. ఇది ఒక సీరియస్ ఎమోషనల్ క్రైమ్ డ్రామా. ఇందులో ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ప్రధానంగా ఉంటుంది. రవితేజ పర్ఫార్మెన్స్, ఎమోషనల్ సీన్స్, సెకండ్ హాఫ్, క్లైమాక్స్ ఇవన్నీ బిగ్గెస్ట్ పాజిటివ్స్. అయితే స్లో పోర్షన్స్, ప్రెడిక్టబుల్ ఎలిమెంట్స్, స్క్రీన్ ప్లే విషయంలో కొన్ని మైనస్లు ఉన్నాయి. అయినా కూడా గత కొంతకాలంగా డిఫరెంట్ రోల్స్ కోసం ఎదురు చూస్తున్న రవితేజ గారి అభిమానులకు ఈ సినిమా ఒక మంచి రిఫ్రెషింగ్ గా ఉంటుంది. రవితేజని కొత్తగా చూడాలనుకుంటే ఇరుముడి ఖచ్చితంగా థియేటర్ లో ట్రై చేయండి. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.75 out of 5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇక ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.